రైట్ అన్ అకౌంట్ ఆన్ ద డిఫరెంట్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్స్ అండర్ గుప్తాస్. గుప్తుల కాలంలో డిఫరెంట్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్స్ అంటే వివిధ రకాల ఆర్టిస్టిక్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి దాని మీద ఒక వ్యాఖ్య రాయమన్నాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ద గుప్తా పీరియడ్ వాజ్ పూర్ ఇన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్లో గుప్తా పీరియడ్ అనేది చాలా పూర్ అండి. బట్ అన్ అన్‌ప్రెసిడెంట్ యాక్టివిటీ వాస్ సీన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద గుప్తా ఏజ్. కానీ గుప్తుల కాలంలో ఒక అన్‌ప్రెసిడెంట్ యాక్టివిటీ అనేది భారతదేశ చరిత్రలో మనం చూస్తాం. అదేంటంటే ద టెంపుల్స్, ద స్తూపాస్ అండ్ ద కేవ్స్ ఆర్ ద ప్రొమినెంట్ సర్వైవింగ్ ఆర్కిటెక్చరల్ పీసెస్ ఆఫ్ ద పీరియడ్. ఈ గుప్తుల కాలంలో ప్రధానమైనటువంటి ఆర్కిటెక్చర్స్ సంబంధించిన అంశాలుగా టెంపుల్స్‌ని చూస్తాం, స్తూపాలను చూస్తాం, అదేవిధంగా కేవ్స్ గుహలు చూస్తాం. అంటే ఎల్లోరా, అజంతా గుహలున్నాయి. ఈ అజంతా, ఎల్లోరా గుహలు గుప్తుల కాలంలో వచ్చినటువంటి కేవ్సే. సో, ఇవన్నీ కూడా గుప్తుల కాలంలో ఆర్కిటెక్చర్స్ పీసెస్‌గా ఆ గుప్తుల కాలానికి సంబంధించినవిగా మనం చదువుకుంటాం చరిత్రలో. ఓకేనా? సో, ముందుగా రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటే రాతిని మలిచి ఆలయాలుగా, స్తూపాలుగా ఏ విధంగా చేశారు? దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడదాం. ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రాక్ కట్ టెంపుల్స్ ఇన్ ద ప్రీ గుప్తా పీరియడ్. గుప్తులకు ముందు రాక్ కట్ టెంపుల్స్ అనే కన్‌స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది. ప్రీ గుప్తాస్ పీరియడ్ అంటే గుప్తులకు ముందు. కంటిన్యూడ్ ఇన్ దిస్ ఏజ్ ఆల్సో బట్ విత్ సమ్ మోడిఫికేషన్స్. ఆ తర్వాత గుప్తులొచ్చిన తర్వాత ఆ రాక్ కట్ ఆర్కిటెక్చర్‌ని కంటిన్యూ చేశారు. అయితే అందులో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి తీసుకొచ్చారు. ముఖ్యంగా 9 విహారాస్ రెసిడెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మోంక్స్, వీటిని బుద్ధిస్ట్ మోంక్స్ అని పిలుస్తాం. 9 విహారాలు బౌద్ధులకు సంబంధించిన 9 విహారాలు ఈ గుప్తుల కాలంలో నిర్మించారు. ఎక్కడంటే బాగ్, ఎక్కడండి? బాగ్‌లో నిర్మించారు. విచ్ ఆర్ డేటెడ్ ఆన్ ద 6th సెంచరీ ఏడీ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. భారతదేశ చరిత్రలో 6వ శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఈ 9 విహారాస్ కూడా, ఈ 9 విహారాలు భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హియర్ అన్ యూనిక్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ చైత్య. ఇక్కడ గుప్తుల కాలంలో చైత్యాలు అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి నిర్మాణాలు ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ హిస్ ఇమేజెస్ ఆఫ్ బుద్ధ అండ్ ఏ సెంట్రల్ హాల్ సరౌండెడ్ బై ద సెల్స్ యాక్సెప్ట్ ద ఫ్రంట్. సో, అప్పటి వరకు విహారాల్లో బుద్ధుని యొక్క విగ్రహము ఫ్రంట్ భాగంలోనే ఉండేది. ఎప్పుడైతే ఈ చైత్యాలంటే ప్రేయర్ హాల్స్ అండి. ఈ చైత్యాలనేవి సరౌండింగ్ ఎటువైపు చూసినా బుద్ధుని విగ్రహాలుండి, మధ్యలో ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఉంటది. అంటే ప్రార్థన చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి ఒక విశాలమైనటువంటి హాల్ ఉంటది. దాన్నే చైత్యాలు అంటారు. ఈ చైత్యాల నిర్మాణం అనేది గుప్తుల కాలంలోనే ప్రారంభమైంది. ఓకేనా? నెక్స్ట్ వి ఫైండ్ రాక్ కట్ ట్రెడిషన్ అండ్ ద స్ట్రక్చరల్ ట్రెడిషన్ ఎట్ ఉదయగిరి. ఈ యొక్క గుప్తుల కాలానికి సంబంధించి రాక్ కట్ ట్రెడిషన్ గాని, అదే విధంగా స్ట్రక్చరల్ ట్రెడిషన్ గాని మనం ఎక్కడ చూస్తామంటే ఉదయగిరిలో చూస్తామండి. రాజస్థాన్‌లోని ఉదయగిరి ప్రాంతంలో చూస్తాం. అదే విధంగా ద సాంక్టమ్ దట్ ఈస్ ద గ్రాభగృహ హియర్ ఈస్ కట్ ఆన్ టు ద రాక్ అండ్ ద మండప. సో, గర్భగృహము అంటాం. మీరెప్పుడైనా దేవాలయాలకెళ్తే గర్భగృహం అనే పేరు మీరు వినే ఉంటారు. ఈ గర్భగృహాలనేవి ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయంటే గుప్తుల కాలం నుంచే ప్రారంభమయ్యాయి. ఇవి ఎలా ఉంటాయంటే హియర్ ఈస్ కట్ ఆన్ టు ద రాక్ అండ్ ద మండప. సో, రాతిని తొలిచి మండపాన్ని నిర్మిస్తారు. గర్భగృహాన్ని కూడా నిర్మిస్తారు. సో, ఈ గర్భగృహ అనేటువంటి విధానాన్ని గుప్తుల కాలంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ పోర్షన్ ఈస్ సీన్ స్ట్రక్చరల్ విచ్ హాస్ 2 పిల్లర్స్. ఈ గర్భగృహకి ముందు భాగంలో 2 పిల్లర్స్‌తో నిర్మాణం అనేది ఉంటది. ఓకేనా? సో, అదండి. నెక్స్ట్ స్ట్రక్చరల్ టెంపుల్స్ అంటే టెంపుల్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది? The tradition of exclusive structural temple construction began to take deep roots along with the above rock cut temple architecture. మనం ఇంతకు ముందు మాట్లాడినటువంటి రాక్ కట్ కల్చర్ ఏదైతే ఉందో, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని ద్వారా గుప్తుల కాలంలో ఒక అద్భుతమైనటువంటి టెంపుల్స్ కన్‌స్ట్రక్షన్ అనేది జరిగింది. సింపుల్ టైర్డ్ సూపర్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్ ఆన్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్. ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ మీద సింపుల్ టైర్డ్
సూపర్ స్ట్రక్చర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. విత్ అన్ అన్‌ఇంప్రెసివ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. దీస్ టెంపుల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అక్కడ ప్రాధాన్యత ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుప్తుల కాలంలో నిర్మించిన దేవాలయాలన్నీ కూడా చాలా చిన్న సైజులో ఉండేవండి. ఓకేనా? నెక్స్ట్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఇన్ స్ట్రక్చరల్ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో సీన్ హియర్. గుప్తుల కాలంలో గ్రాడ్యువల్ ఎవల్యూషన్ అనేది ఈ టెంపుల్స్ నిర్మాణంలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ద టెంపుల్ నంబర్ 17 ఎట్ సాంచి, అరాన్ అండ్ తైగ్వా ఆర్ డేటెడ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 5th సెంచరీ ఏడీ. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి ముందు భాగంలో ఈ 17వ నంబర్ కాంచీలో సాంచీలో, మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి సాంచీలో 17వ నంబర్ టెంపుల్ అనేది ఎవరి కాలంలో వేయబడిందంటే తిగావా, ఎరాన్ అండ్ తిగావా అనేటువంటి వీళ్ళ పేరు మీద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 5th సెంచరీ అంటే 5వ శతాబ్దానికి మొదటి సగభాగంలో ఈ 17వ నంబర్ దేవాలయం అనేది నిర్మించబడింది. ఓకేనా? ద స్ట్రక్చరల్ టెంపుల్స్ వర్ బిల్ట్ ఇన్ ద ఓపెన్ అండ్ వర్ ప్లేస్డ్ ఆన్ వెరీ హై ప్లాట్‌ఫార్మ్. ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి చాలా ఓపెన్‌గా అంటే బహిరంగ ప్రదేశాల్లో నిర్మించేవారు. దీనికి ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఉండేది. ప్రతి టెంపుల్‌కి కూడా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండేది. సో, ద టెంపుల్స్ హ్యాడ్ ద ఫ్లాట్ రూఫ్స్ విచ్ వర్ క్వైట్ హై. ఈ టెంపుల్స్ యొక్క రూఫ్ అనేది చాలా ఫ్లాట్‌గా ఉండేది. చాలా ఎత్తులో ఉండేది. ఓకేనా? నెక్స్ట్ ఇంక్రీజ్డ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ వాస్ రిఫ్లెక్షన్ ఇన్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద గుప్తాస్ పీరియడ్. గుప్తుల కాలంలో ఈ మెటీరియల్ ఇంక్రీజ్డ్ మెటీరియల్ అనేది రిఫ్లెక్టెడ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ గుప్తా పీరియడ్. గుప్తుల కాలానికి సంబంధించిన ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్‌ని ఆ యొక్క దేవాలయాలు, ఆ టెంపుల్స్‌లో ఉపయోగించినటువంటి మెటీరియల్స్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే గ్రాఫైట్ గాని, రెడ్ స్టోన్ గాని ఇవన్నీ కూడా గుప్తుల కాలానికి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే నచానా అండ్ బోమ్రా టెంపుల్స్. ఇక్కడ మనము నచానా అండ్ బోమ్రా టెంపుల్స్ చాలా ప్రాముఖ్యమైనవండి గుప్తుల కాలంలో. సో, దీస్ వర్ అసైన్డ్ టు ద లాటర్ హాఫ్ ఆఫ్ ద 15th సెంచరీ ఏడీ. సో, 5వ శతాబ్దము రెండో భాగంలో ఈ యొక్క నచ్నా అండ్ బోమ్రా టెంపుల్స్ అనేవి నచానా అనొచ్చు, నచ్నా అనొచ్చు. సో, ఈ 2 టెంపుల్స్ కూడా నిర్మించబడ్డాయి. ద బోమ్రా టెంపుల్ వాస్ డెడికేటెడ్ టు శివ అండ్ నచ్నా టెంపుల్ వాస్ డెడికేటెడ్ టు పార్వతి. ఇక్కడ బుమ్రా టెంపుల్ అనేది శివుని యొక్క దేవాలయం. నచ్నా టెంపుల్ అనేది పార్వతీ దేవాలయం. ఇది సో శివుడికి డెడికేట్ చేయబడినటువంటి దేవాలయం బుమ్రా టెంపుల్. అదేవిధంగా పార్వతికి డెడికేట్ చేయబడినటువంటి దేవాలయం నచ్నా టెంపుల్. సో, ఆబ్వియస్ డిఫరెన్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఆర్ నోటీస్డ్ హియర్. ఇక్కడ ఆర్కిటెక్చరల్ స్టైల్స్‌ని మనం ఈ 2 టెంపుల్స్‌లో గుర్తించొచ్చు. ఇన్ దీస్ టెంపుల్స్ ప్రదక్షిణ పాద్ అంటే సర్క్యులేటరీ ప్యాసేజ్ అండి. అంటే ప్రదక్షిణ పాద్ అంటే గుడి చుట్టూ మనము ప్రదక్షిణ చేస్తాం కదా! ఆ ప్రదక్షిణ పాదం అంటే ఆ ప్రదక్షిణ మార్గాలన్నీ కూడా ఈ గుప్తులు ప్రొవైడ్ చేసినటువంటివే. అంటే ఇవన్నీ కూడా ఆ ఆర్కిటెక్చరల్‌గా ఆ ప్రదక్షిణ మార్గాలన్నీ కూడా నిర్మించారు. సో, ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ దీస్ టెంపుల్స్ ఆర్ ద పిల్లర్స్ విత్ పూర్ణఘట అంటే పాట్ షేప్ అండి. ఈ దేవాలయాలు అన్ని పిల్లర్స్‌తో కట్టారు. ప్రతి పిల్లర్ మీద కూడా పూర్ణ కుంభాలు, పూర్ణ ఘటాలు అంటారు. అంటే ఒక కుండలాగుండి దాని మీద ఒక కొబ్బరికాయ బోర్లించిన ఆకారం ఉంటది. ఈ పూర్ణ ఘటాలనేవి ఆ షేప్‌లో ప్రతి పిల్లర్ కూడా ఉండేది. ఈ టెంపుల్స్ యొక్క పిల్లర్స్. ఎట్ ద బేస్ అండ్ డోర్ కార్వింగ్స్ విత్ ద గంగా, యమున సింబల్స్. ఈ డోర్స్ మీద ఏ సింబల్స్ ఉండేవంటే గంగా, యమున సింబల్స్ ఉండేవి. ఈ టెంపుల్స్ యొక్క డోర్స్ మీద గంగా, యమున సింబల్స్ అనేవి ఉండేవండి. ఓకేనా? నెక్స్ట్ డియోగాక్ టెంపుల్ అండి. దిస్ ఈజ్ డేటెడ్ 16th సెంచరీ ఏడీ. ఇది 6వ శతాబ్దంలో నిర్మించారు. దిస్ టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ వైడ్ ప్లాట్‌ఫార్మ్. ఈ టెంపుల్ చాలా పెద్ద వెడల్పైనటువంటి ప్లాట్‌ఫార్మ్ మీద నిర్మించారు. సో, ఏ స్క్వేర్ సాంక్చురియం అంటే గర్భగృహం అండి. ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్. ఈ దేవాలయం మధ్య భాగంలో ఒక స్క్వేర్ షేప్‌లో గర్భగృహాన్ని నిర్మించారు. ఒక ప్లాట్‌ఫార్మ్ మీద, ఒక వెడల్పైన ప్లాట్‌ఫార్మ్ మీద ఈ టెంపుల్ అనేది నిర్మించబడింది. ఈ టెంపుల్ మధ్యలో ఒక స్క్వేర్ షేప్‌లో గర్భగృహం అనేది కూడా నిర్మించబడింది. బ్యూటిఫుల్ స్పెసిమెన్స్ ఆఫ్ స్కల్ప్చర్ ఆర్ సీన్ ఇన్ ద పానెల్స్ అండ్ వాల్స్ ఆఫ్ ద సాంక్టమ్. ఈ సాంక్టమ్ యొక్క గోడల మీద
అద్భుతమైనటువంటి చిత్రాలు, అద్భుతమైనటువంటి హస్తకళా నైపుణ్యాలు మనం చూస్తాం. సో, ద రూడిమెంటరీ ఫ్రమ్ ద షిఖారా యాజ్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెంపుల్ విత్ పిరమిడియల్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నోటబుల్ ఫ్యాక్టరీ. దీని యొక్క శిఖర భాగంలో అంటే ఈ టెంపుల్ యొక్క శిఖర భాగంలో పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. అది చూడడానికి చాలా కనుల విందుగా ఉంటుంది. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ సైన్ అట్ ఈచ్ కార్నర్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్ ఈజ్ ఎనిదర్ నోటబుల్ ఫీచర్. ఈ దేవాలయం యొక్క పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద ఈ దేవాలయాన్ని నిర్మించారన్నాం కదా! ఆ ప్రతి కార్నర్ కూడా ఒక గుర్తించదగినటువంటి ఒక నోటబుల్ ఫీచర్‌గా ప్రతి కార్నర్ కూడా ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దిస్ టెంపుల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ పంచాయతన టెంపుల్ కంటైన్ 5 గాడ్స్ ఆర్ గాడెసెస్ టైప్ ఆఫ్ టెంపుల్. దీన్ని పంచయాతన అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 5గురు దేవుళ్ళు మరియు దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలనేవి ప్రతిష్ఠించబడ్డాయి. అందుకే దీన్ని పంచయాతన అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ సో, ఇందులో బేట్రాగన్ టెంపుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బేటరాగాన్ టెంపుల్. ద బ్రిక్ టెంపుల్ అట్ బేట్రాగాన్ ఈజ్ ఆల్సో అస్క్రైబ్డ్ ద 16th సెంచరీ ఏడి. 6వ శతాబ్దంలో ఇటుకలతో కట్టబడినటువంటి దేవాలయం ఇది. సో, రిచ్ స్కల్ప్చర్ వెల్త్ ఈజ్ సీన్ ఇన్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక రిచ్ కల్చర్ అంటే చూడడానికి ఒక రిచ్‌గా కనిపిస్తది ఈ టెంపుల్. సో, ద సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెంపుల్ ఈజ్ పిరమిడల్ ఇన్ షేప్. ఈ టెంపుల్ అంట పిరమిడ్ షేప్‌లో ఉంటుందంటండి. అదే విధంగా రిజెంబ్లింగ్ దిస్ టెంపుల్ వి కెన్ సీ మహాబోధి టెంపుల్ ఎట్ బోధ్ గయా. ఈ టెంపుల్ బోధ్ గయలో ఉన్నటువంటి మహాబోధి టెంపుల్‌ను పోలుంటుంది. విచ్ ఆల్సో బిలాంగ్డ్ టు ద 16th సెంచరీ. ఇది కూడా అంటే ఈ మహాబోధి టెంపుల్ ఏదైతే ఉందో ఇది కూడా 6వ శతాబ్దానికి చెందిందే. సో, బుద్ధగయలో ఉన్నటువంటి మహాబోధి టెంపుల్‌ని పోలి ఉంటుంది. ఏది? ఈ బేట్రాగాన్ టెంపుల్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ గుప్తాస్ హ్యాస్ బీన్ రికార్డెడ్ యాస్ ద ఏజ్ ఆఫ్ ఆల్ రౌండ్ ప్రోగ్రెసెస్. గుప్తుల కాలంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరిగింది. రోమిల్లా థాపర్ సేస్ దట్ ద మెటీరియల్ డెవలప్‌మెంట్ వాస్ లిమిటెడ్ టు అప్పర్ క్లాసెస్ ఎలోన్ అండ్ ద ప్రోగ్రెస్ వాస్ కన్ఫైన్డ్ ద నార్త్ ఇండియా ఓన్లీ. కేవలము ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఈ మెటీరియల్ పర్పస్ అనేది డెవలప్‌మెంట్ జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాల వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క టెంపుల్స్ ఆటి యొక్క సంబంధిత అంశాల్లో అగ్రవర్ణాల వారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నాడు. ఎవరు? రోమిల్లా థాపర్. ఓకేనా? నెక్స్ట్ సమ్ స్కాలర్స్ కొంతమంది పండితులు ఏం చెప్పారంటే డిస్క్రైబ్డ్ ద గుప్తా ఏజ్ యాజ్ అగస్టిన్ ఏజ్. అదర్ కంపేర్డ్ దిస్ పీరియడ్ టు ద ప్రిక్లైన్ ఏజ్ ఆఫ్ గ్రీస్. చాలామంది అగస్టిన్ ఏజ్ అని పిలిచారు గ్రీస్‌లో. అదేవిధంగా కొంతమంది ఏమో పెరిక్లైన్ ఏజ్ ఆఫ్ గ్రీస్. గ్రీస్‌లో పెరిక్లైన్ కాలంతో గుప్తుల యొక్క కాలాన్ని పోల్చారు. దేర్ వాజ్ రిమార్కబుల్ డెవలప్‌మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. గుప్తుల కాలంలో లిటరేచర్‌లో గాని, ఆర్ట్స్‌లో గాని, అదర్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్‌కి సంబంధించినటువంటి ఇతర బ్రాంచెస్‌లో కూడా విస్తారమైనటువంటి అభివృద్ధిని చూశారు. గుప్తుల కాలంలో అన్ని అంశాలు కూడా అభివృద్ధి చెందాయి. ఈ అంశంలో అభివృద్ధి లేదు అనడానికి లేదు. లిటరేచర్‌లో అభివృద్ధి జరిగింది. ఆర్ట్స్‌లో అభివృద్ధి జరిగింది. లెటర్స్‌లో అభివృద్ధి జరిగింది. అదర్ లెర్నింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అభివృద్ధి జరిగింది. ముందుగా మనం లిటరేచర్ గురించి చూసినట్లయితే ద ట్రెమెండస్ గ్రోత్ ఆఫ్ లిటరేచర్ వాస్ డ్యూ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ టు ద సెంచరీస్ ఆఫ్ లెర్నింగ్. కొన్ని వందల శతాబ్దాలుగా గుప్తుల కాలంలో లిటరేచర్‌లో జరిగినటువంటి అభివృద్ధి ఇంకా ఏ కాలంలో కూడా జరగలే. అంత గొప్ప అభివృద్ధి గుప్తుల కాలంలో జరిగింది. దే వర్ ఎట్ పాటలీపుత్ర, వల్లభి, ఉజ్జయిని, పద్మావతి, కాశీ, మధుర, కంచి ఎక్సెట్రా. వీటన్నిటిలో ప్రాముఖ్యత కలిగినటువంటి నగరాలుగా పాటలీపుత్రం ఉంది, వల్లభి ఉంది, ఉజ్జయిని ఉంది, పద్మావతి ఉంది. ఈరోజు మనం ఫేమస్‌గా పిలిచే కాశీ ఉంది, మధుర ఉంది, కంచి ఉంది. ఇవన్నీ కూడా గొప్ప ప్లేసెస్‌గా ఉన్నాయి. ద బుక్స్ ఆఫ్ ద పీరియడ్ వర్ మోస్ట్లీ ఇన్ సాంస్క్రిట్ అండ్ దే వర్ సెక్యులర్ యాస్ వెల్ యాస్ రిలీజియస్. గుప్తుల కాలంలో పుస్తకాలన్నీ కూడా ప్రధానంగా ఏ భాషలో ఉండేవంటే సాంస్క్రిట్ భాషలో ఉండేవి. అంటే సంస్కృతంలో ఉండేవి. వీళ్ళందరూ కూడా రిలీజియస్‌కి సెక్యులర్‌గా ఉండేవారు. గుప్తులు ఎలాగ ఉండేవారంటే సెక్యులర్‌గా ఉండేవారు. మత ప్రాతిపదికన అంటే తమ మతాన్ని తాము గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించేవారు. ఒక సెక్యులరిజం ఉండేది గుప్తుల కాలంలో. ఓకేనా? నెక్స్ట్ హిందూ, బుద్ధిస్ట్ అండ్ జైన్ స్కాలర్స్ ప్రొడ్యూస్డ్ ద బెస్ట్ లిటరేచర్. హిందువులకు సంబంధించిన పండితులు గాని, బౌద్ధ పండితులు గాని, జైన పండితులు గాని వీళ్ళందరూ కూడా గుప్తుల కాలంలో అనేక గొప్ప గొప్ప గ్రంథాలను ప్రొడ్యూస్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. ద రామాయణ అండ్ మహాభారత రిసీవ్డ్ ద ప్రెజెంట్ సేమ్ ద పురాణాస్ వర్ కంప్లీటెడ్.
రామాయణ, మహాభారతానికి ఒక ప్రెజెంట్ షేప్‌ని అంటే ఇప్పుడున్నటువంటి ఒక రూపాన్ని గుప్తుల కాలంలోనే వచ్చింది. అదే విధంగా 18 పురాణాలు, అష్టాదశ పురాణాలని పేరుతో హిందువులు పవిత్ర గ్రంథాలుగా భావించేటువంటి పురాణాలు కూడా గుప్తుల కాలంలోనే టెక్స్టైల్ ఫార్మ్‌లోకొచ్చాయి. మెనీ స్మృతీస్ వర్ ఎయిదర్ రిటన్ ఆర్ కంప్లీటెడ్. చాలా స్మృతులు అంటే మనుస్మృతి గాని, ఇలాంటి అనేక స్మృతీసు రాయబడ్డాయి. లేకపోతే ఆల్రెడీ రాసినవి కంప్లీట్ చేయబడ్డాయి గుప్తుల కాలంలో. ఓకేనా? నెక్స్ట్ ద కామసూత్రాస్ ఆఫ్ వాత్సాయన. వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రం గాని, పంచతంత్ర ఆఫ్ విష్ణు శర్మ. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పంచతంత్రం అనే గ్రంథం కూడా గుప్తుల కాలానికి సంబంధించిందే. ఈ పంచతంత్రం అనే గ్రంథాన్ని విష్ణు శర్మ అనేటువంటి పండితుడు రాశాడు. సో, పంచతంత్రం గుప్తుల కాలానికి సంబంధించిన ఒక గొప్ప రచన. అలాగే విధంగా వాత్సాయనుడు రాసిన కామసూత్రం కూడా గొప్ప రచన. అండ్ దిస్ పీరియడ్ అష్టాంగ, వాసుబంధు అండ్ దిగాంగ, ధర్మపాల వర్ ద ఫేమస్ బుద్ధిస్ట్ స్కాలర్స్ ఆఫ్ దిస్ ఏజ్. అదేవిధంగా బౌద్ధకు సంబంధించి అష్టాంగ, వాసుబంధు, దిగాంగ అండ్ ధర్మపాల వీళ్ళందరూ కూడా బౌద్ధ మతానికి చెందినటువంటి పండితులు. అండ్ సిద్ధేశ్వరన అండ్ భద్రబాహు, అదేవిధంగా ఉమస్వతి వర్ ఫేమస్ జైన్ స్కాలర్స్. వీళ్ళు ముగ్గురు సిద్ధసేన, అదేవిధంగా భద్రబాహు, ఉమాసతి అనేటువంటి జైన పండితులు కూడా గుప్తుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ద ఫాలోయింగ్ వర్ ద ఫేమస్ సెక్యులర్ రైటింగ్స్. వాసవదత్త ఆఫ్ సుబాంధు, అదేవిధంగా రావణవధ బై భట్టిన్, అదేవిధంగా క్రియాతిరణ్యం భారవి అండ్ మధురాక్షణ సుధారక, అదేవిధంగా దశకుమార చరిత్ర బై దండి వర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ క్లాసెస్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్. ఇవన్నీ కూడా సంస్కృతంలో ఫేమస్ లిటరేచర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ బిసైడ్స్ దేర్ వర్ ద లాజిషియన్స్ అండ్ అదేవిధంగా సైలెంటిస్ట్ అండ్ గ్రామరియన్స్, అంటే కొంతమంది వ్యాకరణకారులు, కొంతమంది నిఘంటుకారులు కూడా గుప్తుల కాలంలో ఉన్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే భర్తృహరి వాజ్ ఏ పోయిట్ అండ్ ఏ ఫిలాసఫర్. గుప్తుల కాలంలో భర్తృహరి ఉండేవాడు. ఆయన కూడా గుప్తుల కాలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రచయిత మరియు పోయిట్ అండి. విర విరాసేన సభ వాజ్ ఏ గ్రామరియన్. విరాసియన్ సభ అనేటువంటి వ్యక్తి గ్రామరియన్ అంటే వ్యాకరణకారుడు. అదేవిధంగా అమరసింహ వాజ్ ద ఆథర్ ఆఫ్ అమరకోశ. అమరకోశ అనేటువంటి నిఘంటువును రాసినటువంటి అమరసింహుడు కూడా గుప్తుల కాలానికి చెందినటువంటి వ్యక్తే. అదేవిధంగా సాంస్క్రిట్ డిక్షనరీ. ఇతను అమరకోశం అనేది ఒక సాంస్క్రిట్ డిక్షనరీ అండి. అంటే సంస్కృత నిఘంటువు, ఇంగ్లీష్ డిక్షనరీ మనం ఎలా కొనుక్కుంటామో అమరకోశ అనేది సాంస్క్రిట్ డిక్షనరీ. ఈ సాంస్క్రిట్ డిక్షనరీ రాసింది అమరసింహుడు. ద ఆథర్ ఆఫ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ హరిసేన వాజ్ ఏ ఆల్సో గ్రేట్ స్కాలర్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే అలహాబాద్లో స్తంభ శాసనాన్ని వేయించినటువంటి హరిసేన అనేటువంటి వ్యక్తి కూడా ఒక గ్రేట్ స్కాలర్, ఒక గొప్ప పండితుడు. ఈ హరిసేన సముద్రగుప్తుడి కాలంలో ఉన్నటువంటి పీస్ అండ్ వార్ మినిస్టర్ అండి. ఓకేనా? నెక్స్ట్ కాళిదాస్ వాజ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ అమాంగ్ ద స్కాలర్స్ ఆఫ్ ద ఏజ్. ఈ గుప్తుల కాలంలో అందరి పండితుల్లో కూడా, అందరు పోయిట్స్‌లో కూడా గొప్ప పోయిట్ ఎవరంటే కాళిదాస్. కాళిదాస్ రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం గాని, కాళిదాస్ రాసిన కుమార సంభవం గాని, ఇవి గొప్ప రచనలు. చరిత్రలో ఈ రోజుకి కూడా చాలా ఫేమస్. సో, ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే హి బిలీవ్డ్ టు హ్యావ్ అడోర్న్డ్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త టు విక్రమాదిత్య. చంద్రగుప్త టు లేదా విక్రమాదిత్య అనే పేరుతో ఉన్నటువంటి రెండో చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో కాళిదాసుడు నవరత్నాల్లో ఒకడుగా పేరుగాంచాడు. అదేవిధంగా హిజ్ లిటరరీ మాస్టర్ పీసెస్ ఆర్ అభిజ్ఞాన శాకుంతలం. ఇదిగోండి, ఇది భారతదేశ లిటరేచర్ చరిత్రలో చాలా గొప్ప పేరెన్నిక కలిగినటువంటి రచన. అభిజ్ఞాన శాకుంతలం అనే రచన ఇప్పటికీ కూడా ఆ రోజు ఎంత ఫేమస్ అయిందో, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పటికి కూడా ద ఫేమస్ రైట్ అండ్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రచన అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విక్రమౌర్ష్యం సియానం, అదేవిధంగా మాలవిక మిత్రం, అదేవిధంగా కుమార సంభవం, అదేవిధంగా రఘువంశం, రితు సంహారం, అదేవిధంగా మేఘ సందేశం, ఇవన్నీ కూడా కాళిదాస్ రాసినటువంటి చాలా ఫేమస్ రచనలు. అదేవిధంగా కాళిదాస ఈజ్ కంపేర్డ్ టు షేక్స్పియర్ ఆఫ్ ఇంగ్లాండ్. కాళిదాస్ని ఇంగ్లాండ్ రచయిత అయినటువంటి షేక్స్పియర్తో పోలుస్తాం. ఓకేనా? షేక్స్పియర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ యొక్క షేక్స్పియర్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రచయితలందరిలో కూడా ఫేమస్ ఎవరంటే విలియం షేక్స్పియర్.
భారతదేశంలో కాళిదాసును కూడా షేక్స్‌పియర్‌తో కంపేర్ చేస్తారు. ఆర్‌సి ముజుందార్ సేస్ కాళిదాస వాస్ ద మోస్ట్ బ్రిలియంట్ luminary in the literary firmament of the Gupta age, who has shed luster on the whole Sanskrit literature. యావత్ సంస్కృత సాహిత్యములో గుప్తుల కాలంలో పేరెన్నిక కలిగినటువంటి రచయితలందరిలో కూడా కాళిదాసు అత్యంత మోస్ట్ బ్రిలియంట్ లిటరేచర్ అని ఈయన గురించి ఎవరంటే ఆర్‌సి ముజుందార్ అనేటువంటి వ్యక్తి కాళిదాసు యొక్క గొప్పతనాన్ని వివరించాడు. హి ఈస్ బై కామన్ consent the greatest poet and dramatist that ever lived in India. In his works have enjoyed a high reputation and popularity throughout the years. భారతదేశంలో ఉన్న డ్రామాటిస్ట్‌లో గాని, పోయిట్స్‌లో గాని పేరెన్నిక కలిగినటువంటి గొప్ప రచయితగా పేరుగాంచాడు. ఆయన రచనలన్నీ కూడా హై రెప్యుటేషన్‌తో చాలా పాపులర్ అయ్యాయి. ఇది కాళిదాసుకు ఇంగ్లీష్ షేక్స్‌పియర్‌తో అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన షేక్స్‌పియర్‌తో పోల్చడానికి ఈ విధమైనటువంటి కారణాలు. అంటే ఆయన రచనలన్నీ చూడండి 'అభిజ్ఞాన శాకుంతలం' గాని, 'విక్రమ ఓర్వశీయం' గాని, అదే విధంగా 'మాళవిక మిత్రం' గాని, 'కుమార సంభవం' గాని ఇవన్నీ ఫేమస్ రచనలు. కాళిదాసు రాసినటువంటి రచనలు అతని డ్రామాలు గాని, అతని పోయిట్స్ గాని, అతని నోవెల్స్ గాని చాలా పేరుగాంచాయి. ఈ రోజుకి కూడా కాళిదాసు గురించి చెప్పుకుంటున్నామంటే అంత గొప్ప రచనలు రాశాడాయన. అందుకే విలియం షేక్స్‌పియర్‌ని ఇంగ్లాండ్‌లో ఒక గొప్ప పోయిట్‌గా ఎలా చెప్పుకుంటామో, భారతదేశంలోని రచనలందరిలో కంటే కాళిదాసుని అంత ఫేమస్‌గా చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక చివరగా చూసుకున్నట్లయితే దస్ మెనీ పాయింట్స్ అండ్ ఫిలాసఫర్స్ ఆఫ్ ద ఏజ్ ప్రొడ్యూస్డ్ వర్క్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ లిటరరీ ఎమినెన్స్. ఈ గుప్తుల కాలంలో అనేక మంది కవులు, రచయితలు, భాషావేత్తలు, నిఘంటుకారులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, మంత్రశాస్త్ర కోవిదులు ఇలాంటి అనేక మంది ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు గుప్తుల కాలంలో పోషించబడ్డారు. దే మేడ్ ద గుప్తాస్ ఏజ్ ద క్లాసికల్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. వీళ్ళందరూ కూడా గుప్తుల కాలాన్ని భారతదేశంలో ఒక క్లాసికల్ ఏజ్‌గా అంటే ఒక క్లాసికల్ పీరియడ్‌గా గుప్తుల కాలాన్ని భారతదేశంలో చెప్పుకుంటున్నామంటే ఎంత గొప్ప మంది రచయితలు, అంత గొప్ప ఆస్ట్రానమర్స్, అంత గొప్ప మ్యాథమెటిషియన్స్ వీళ్ళందరూ కూడా గుప్తుల కాలంలోనే ఉన్నారు. వీళ్ళందరి యొక్క వర్క్స్ కూడా గుప్తుల కాలంలోనే జరిగాయి. వీళ్ళు రాసిన రచనలు గాని ఆర్యభట్ట ఉన్నాడు. ఆర్యభట్టి ఏం రాశాడు 499 ఏడీలో. అదే విధంగా వరాహమిహిర ఉన్నాడు. బ్రహ్మగుప్తుడు ఉన్నాడు. అదే విధంగా కాళిదాసు ఉన్నాడు. ఇక చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గుప్తుల కాలాన్ని ఒక గోల్డెన్ ఏజ్‌గా, ఒక క్లాసికల్ ఏజ్‌గా మార్చడంలో వారి రచనలు, వారి యొక్క ఆవిష్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఓకేనా?